6 నెలల కాలం చాలా నిర్లిప్తంగా ఎటువంటి అలలు, అలజడులు లేకుండా సాగిపోయింది. ఎవరి మనసుల్లో ఏమున్నా పైకి ఎలాంటి ఒడిదుడుకులు కనబడకుండా కాలం సాగిపోయింది. సరోజినికి మాత్రం చాలా దుర్భరంగా కాలం గడుస్తుందనే చెప్పొచ్చు. అరుగు మీద యథావిధిగానే కూర్చుంటుంది సరోజిని. ఒకనాటి సరదాలు, అల్లర్లు సుదూరంగా జరిగిపోయి మనకేసి మాయమైన దృశ్యాల్లా దర్శనమిస్తున్నాయి. కనకారావుతో కోపురం, రోడ్డుకి అడ్డం కాసి అయిన వాళ్ళని కాని వాళ్ళని కాళ్ళకు అడ్డం పడి ఏడిపించడాలు మాటికి మాట. అసలు ఆ రోడ్డు మీద నడవాలంటే ఎంతటి మగాడికైనా హడల్. సుందరానికి మాత్రమే కాస్త మర్యాద ఇచ్చేది. అది అతన్ని చూసి కాదు. హేమంత్ తల్లంటే ఎనలేని ప్రేమ, గౌరవం ఉండేవి తనకి. ఇద్దరూ కష్టంలో కష్టం, సుఖంలో సుఖం కలబోసుకుని కాలం గడిపారు. ఇప్పుడేముంది, ఒక భవనం శిథిలమై నేలమట్టమైనట్లు అంతా చదునుగా అలల్లేని సముద్రంలా, మబ్బుల్లేని ఆకాశంలా సరోజిని గాఢంగా నిట్టూర్చింది. నిజం చెప్పాలంటే మనిషికెప్పుడు ఒక బాధ్యతో సమస్య ఉండాలి. అప్పుడే మనిషి చైతన్యంగా ఉంటాడేమో. తనకే పిల్లలుంటే వాడు రెక్కలొచ్చి అన్యాయం చేసిపోయాడని గుమ్మెత్తిపోసి 4 కొంపలకు పోయి చెప్పన్నా వచ్చేది. ఒక కోళ్ళుంటే బతకనివ్వడం లేదని వీధిలో కూర్చుని రాగాలన్నా తీసేది. ఈ మెలికలు లేని బాట మీద బతుకు ఎన్నాళ్ళు సాగదీయాలో. అప్పుడే రామలక్ష్మి గ్లాస్ తీసుకుని కలసంతో వచ్చిన లక్ష్మీదేవిలా ప్రత్యక్షమైంది. అది వరకైతే ఏమన్నా వెటకారాలు చేసి ఏడిపించేది. కానీ ఇప్పుడు తనకన్ని విధాలా రామలక్ష్మి దిక్కైంది. అక్క, ఈ సంగతి తెలుసా? ఏ సంగతే? అదే వసుంధరొచ్చింది. ఎవరే? చిరాగ్గా అడిగింది సరోజిని. ఇంకెవరు, హేమంత్ అత్తగారు. నిన్నంతా ఒకటే షాపింగ్లు. బజార్కెళ్ళి ఏంటేంటో తెస్తానే ఉంది. అవునా? తెలీదే. ఏంటో హడావిడి. తెలీదు. నాతో మాట్లాడదు కదా, నువ్వు చూడలేదా? లేదే. నిన్న హేమంత్ నీ ఎదుటేగా మాట్లాడాడు. నీ ఆరోగ్యం గురించి అడిగాడు అంది సరోజిని ఆలోచిస్తూ. సరిగ్గా అప్పుడే వసుంధర హడావిడిగా వచ్చింది. సరోజిని గారు, బాగుండ్రా అంటూ. ఆ, బాగానే ఉన్నాను. అటకపడేసిన గుండిగిలా నువ్వేంటి చాలా సందడిగా సరదాగా ఉన్నావు, ఏంటి సంగతి అంది సరోజిని ఆరాగా వసుంధర వైపు చూస్తూ. వసుంధర భళ్ళున నవ్వి, మీరుదా సందడంటే తెలీదా మీకు అంది. తెలిస్తే ఎందుకు అడుగుతాను? అంటే హేమంత్దా చెప్పి పూడ్చాడేమోనని. వాడు ఒక్కసారే నేను పోయినప్పుడు పూడుస్తాడు గాని నువ్వు సంగతేంటో చెప్పి పూడ్చు. ఇంకేముంది, నేనుదా అమ్మమ్మని కాబోతున్నా, అదిదా విశేషం అంది వసుంధర ఆనందంగా. సరోజిని మనసు ఒక్కసారి నొక్కినట్లయింది. వెంటనే నవ్వలేకపోయింది. కళ్ళల్లో వరుదిని మెదిలింది. ఇదంతా తనే పూసుకుంచేసి ఎందుకో మనసారా హర్షించలేకపోయింది సరోజిని. హేమంత్ పూర్తిగా పరాయివాడైపోయాడా అనే మనసు మూలిగింది. వెంటనే వసుంధర తననే గమనిస్తోందన్న స్పృహొచ్చి, అవునా, చాలా సంతోషం వసుంధర. వాడు ఫోన్ చేశాడు, కానీ నాకు చెప్పడానికి సిగ్గుపడ్డట్లున్నాడు. ఎన్నో నెల అని అడిగింది సరోజిని నవ్వుతూ. 5, అందుకే వచ్చా. నాగినికి సీమంతం చేసి పూడిద్దామని. మరి వాళ్ళు వస్తున్నారా? ఇప్పుడుదా దిగుదురు. మీకీ సంగతి చెప్పి పూడ్చాలనొచ్చా. మీరుదా తప్పక రావాలి, మీరు కూడా అంటూ రామలక్ష్మి కూడా చెప్పి పరిగెత్తినట్లుగా వెళ్ళింది వసుంధర. వసుంధర వెళుతుంటే అలాగే నిస్తేజంగా చూసింది సరోజిని. పెళ్లి కాలేదు కాలేదు, చేసుకున్నంతసేపు పట్టలేదు, అన్నీ జరిగిపోతున్నాయి అంది రామలక్ష్మి బాధగా. ఆ మాటతో తేరుకుంది సరోజిని. సంతోషమే కదే. ఎక్కడ ఆడి బతుకు మూడైపోతుందేమోనని పోరింది నేనే కదా. ఆ పిల్ల ఎలానో వీణ్ణి చేసుకోదు. మగాడు తోడు లేనిది బతకలేడే. ఒక్కోసారి ఇంత దుర్మార్గంగా మాట్లాడానని అనుకోకపోతే మా ఆయన నా ముందే పోవడం మంచిదే అయిందనుకుంటాను. అదే నేనైతే అతనికింత ఉడకేసి పెట్టేదెవరు, పలకరించేదెవరు చెప్పు అంది సరోజిని బాధగా. అదే నిజమే అక్క. అది నిజమే కాదు, అదే నిజం. మగాడివన్నీ ఢాంబికాలే. ఆడతోడు లేకపోతే అంతే సంగతులు. సరే, ఆ గ్లాసేంటే? కాఫీ కూడా పంచదార అంది సరోజిని. పంచదారే. ఈరోజు శుక్రవారం కదా, ఇంత పరమాన్నం చేసి అమ్మవారికి పెడదామని అని సిగ్గుసిగ్గుగా నవ్వింది రామలక్ష్మి. అబ్బా, ఏం భక్తే, పాలెవరినడిగావు అంది సరోజిని వేళకోళంగా. ఊరుకో అక్క, నువ్వు కాకపోతే ఇంకెవరంట నాకిచ్చేది, పాలున్నాయిలే అంది రామలక్ష్మి నవ్వుతూ. సరే, పోయి ఆ డబ్బాలోది పోసుకో అంది సరోజిని నవ్వుతూ. రామలక్ష్మి పంచదార తీసుకుని వెళుతుంటే గాఢంగా నిట్టూర్చింది సరోజిని. నిజానికి తమకంత పంచదార అవసరమే లేదు. కనకారం 4 కేజీలు తెచ్చిపోస్తుంటే ఎందుకంత తెస్తావు, నేనేమన్నా తీపంటలు చేస్తున్నానా అని తను కసురుకునేది. కనకారావు నవ్వుతూ, పాపం రాములొస్తది కదే అందుకే అని నవ్వేవాడు. ఆ రోజుల్లో ఎంత లేకపోయినా పక్కవాడికి ఇంత పెట్టాలంటే ఇంత సరదా.
ఇప్పుడు ఎంతున్నా లేదనే ఏడుపు. సరోజిని ఆలోచిస్తుండగానే గుమ్మం ముందు ఆటో ఆగింది. హేమంత్ ఆటో దిగి, "నువ్వింటికెళ్ళు, నేను ఆంటీతో మాట్లాడొస్తా" అని చెప్పి నాగిని సాగనంపాడు. "రారా, ఇప్పుడే మీ అత్తొచ్చి సంగతులు చెప్పెళ్ళింది" అంటూ నవ్వింది సరోజిని. హేమంత్ ఇబ్బందిగా మొహం పెట్టి, "ఆంటీ, ఎలా ఉన్నావు? చాలా చిక్కిపోయావు తెలుసా" అన్నాడు సరోజిని చూస్తూ. ఆ మాటకి సరోజిని కళ్ళు చెమర్చాయి. వయసొచ్చి మీద పడుతుంటే ఒంట్లో కండ కరిగిపోదేంట్రా? ఎంతకీ నువ్వెలా ఉన్నావు? నాగిని నీతో బాగుంటుందా అని అడిగింది సరోజిని. "కూర్చోరా, ఇంత కాఫీ తెస్తాను, రైలు దిగి ఇక్కడికే వచ్చావు" అంటూ. హేమంత్ మాట్లాడలేదు. సరోజిని వెళ్ళి కాఫీ కలుపుకొచ్చింది. హేమంత్ కాఫీ తాగుతూ, "ఆంటీ" అన్నాడు మెల్లగా. సరోజిని హేమంత్ కేసి దీక్షగా చూసింది. హేమంత్ కొద్దిగా లావయ్యాడు. చూడ్డానికి హుందాగా ఉన్నాడు. చేస్తున్న ఉద్యోగం, సంసారం అతనికి హుందాతనాన్ని తెచ్చిపెట్టే అనిపించింది. "మీ అత్తగారు చెప్పిందిరా, చాలా సంతోషం" అంది చిరునవ్వుతో. హేమంత్ మాట్లాడలేదు. "ఆంటీ, చెప్పరా, వరుదిని సంగతేమైనా తెలిసిందా?" సరోజిని లేని కోపం తెచ్చుకుంటూ, "ఇప్పుడెందుకు వరుదిని సంగతులు" అంది. "అది కాదాంటీ, ఆ ఇల్లు నా కోసం తనఖా పెట్టింది, విడిపించాలి కదా. నేను లోన్ పెట్టాను, డాక్యుమెంట్స్ తన దగ్గరే ఉన్నాయి, ఎలా విడిపించాలి?" సరోజిని ఆ మాటలు విని గతుక్కుమంది. నిజానికి ఆ రోజు ఆ పిల్ల ఆ డబ్బు కట్టి తన మానప్రాణాలు రక్షించింది. లేకపోతే ఆనాడే తాను అంతమైపోయేది. "అవునరా, ఆ సంగతే మరిచిపోయాను" అంది బాధగా సరోజిని. వాళ్లకున్న ఆస్తి అదొకటే. ఆ దుర్మార్గుడి వలన మెడలో ఉన్న ఒక చైన్ కూడా పోగొట్టుకుంది వరుదిని. ఒక ఆఫీసర్ కూతురిగా బాగా పెరిగింది. అభ్యుదయ భావాలు, ముక్కుసూటిగా బ్రతికిన అమ్మాయి పెళ్లి పేరుతో ఒక దరిద్రుడి వలన సర్వనాశనమైపోయింది. అందుకు నేను కూడా కారణమయ్యాను. నా తండ్రి వలన ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. ఎక్కడుందో తెలీదు. ఈ ఇల్లు తిరిగి ఆమెకెలా అప్పజెప్పాలో తెలీదు. నేను యాంత్రిక జీవితం సాగిస్తున్నాను. నా తప్పు మరో ఆడదాని జీవితాన్ని నాశనం చేయకూడదని నాగిని పట్ల నా ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాను. ప్రతి క్షణం నా మనసు వరుదిన్నే స్మరిస్తోంది. కనీసం వరుదిని బిడ్డకి ఈ ఇల్లు నిలబెట్టాలి. అప్పుడైనా నా తండ్రికి నిష్కృతి లభిస్తుంది. ఎలా నేను వరుదిని గురించి తెలుసుకోగలను అన్నాడు హేమంత్ వేదనగా. సరోజిని హేమంత్ని ఆశ్చర్యంగానూ కొంత బాధగానూ చూసింది. ఒక సామాన్య మగాడిలా హేమంత్ జీవితంలో సర్దుకుపోలేదని ఆమెకు అర్థమైపోయింది. ఇక తనకు తెలిసిన సంగతులు దాయడం అన్యాయం అనుకుంది సరోజిని. "ఆ పిల్ల ఇప్పుడు మద్రాసులో ఉందట్రా" అంది మెల్లగా. ఆ మాట వినగానే హేమంత్ కళ్ళు పెద్దవయ్యాయి. "ఏమంటున్నావంటీ?" "అవునరా, నీకు ఈ సంగతులు చెప్పకుండా దాచాను. నన్ను క్షమించు. అంతకుముందే నీ పెళ్లి జరిగిపోయింది" అంటూ మమతొచ్చి వెళ్లిన సంగతులన్నీ ఏకరో పెట్టింది సరోజిని. హేమంత్ కొన్ని క్షణాలు మాటలు రానట్లు చేష్టలుడికి చూశాడు సరోజిని వైపు. "ఎంత పనిచేశావంటీ, కనీసం ఎక్కడుందోనన్నా తెలుసుకోలేదా" అన్నాడు బాధగా. "లేదురా, వివరాలు తెలిస్తే నువ్వు ఈ కాపురం చేయవని ఆ పిల్లని పంపించేశానే గాని ఎంత దూరం ఆలోచించలేదురా" సరోజిని బాధగా అంది. "మద్రాసులో ఎక్కడని వెతకగలను, చిన్నపాటి ఆధారమన్నా లేకుండా" అని గుణుక్కున్నాడు తనలో తానే గోడకి చేరబడి నిస్సత్తువుగా. "సరే, ఇంటికెళ్ళొస్తాను" అని లేచాడు దిగులుగా. సరోజిని హేమంత్ వెళుతుంటే అపరాధిలా చూసింది. వసుంధర రంగరంగ వైభవంగా మరో పెళ్లిలా హడావిడి చేస్తోంది. తెలిసిన వాళ్ళని, తెలియని వాళ్ళని కూడా పిలిపించేసింది. అందులో సుందరం లేక అందరికీ స్వేచ్ఛ లభించినట్లయింది. హేమంత్ అక్కలందరూ దిగిపోయారు. వాళ్ల పిల్ల పాపలతో ఇల్లంతా సందడిగా మారిపోయింది. వైజాగ్ సంపెంగలతో ఇల్లంతా గుమాయిస్తోంది. రాజేశ్వరి నాగినికి పూలజడ వేస్తోంది. అసలే తెల్లటి నాగిని మరింత అందంగా మెరిసిపోతోంది. ఆడబిడ్డల పరాచకాలతో హాలంతా నవ్వులతో దద్దరిల్లుతోంది. పెరట్లో వంటవాళ్లు వంటలు చేస్తూ ఒకరి మీద ఒకరు అరుచుకుంటూ పనులు చేస్తున్నారు. అంత సందడిలోనూ ఏమాత్రం కలవలేని హేమంత్ వరుదిని ఆలోచనలతో బెడ్రూంలో ఒక్కడుగా పడుకున్నాడు. అతని మనసు వరుదిని పరిచయం, కలబోసుకున్న మాటలు, అనుకున్న ఆశలు గిరగిరా తిరుగుతుంది. వరుదిని ఒక్కసారి కలవాలన్న బలమైన కోరిక, అది తీరే మార్గం లేక మనసు పడుతున్న వేదన అతన్ని నిలువెల్లా కుదిపేస్తున్నాయి. హాల్లో సందడి అతనికి చిర్రెత్తిస్తోంది. ఒక్కసారి పైకి లేచి "అందరూ ఎందులోనన్నా దూకండి" అని అరిచి తిట్టాలనిపిస్తోంది. కాని అతని ఇంగితం అతని పీక నొక్కేస్తోంది. ఇంతలో సరోజిని కూడా అక్కడికొచ్చింది. అసలు హేమంత్ ఏం చేస్తున్నాడో, కొంపతీసి ఈ తతంగం ఆపమని కేకలేస్తాడేమోనని ఆమె పరిగెత్తుకొచ్చింది. హేమంత్ లోపల పడుకునున్నాడని తెలిసి కాస్త ఊపిరి పీల్చుకుని చాప మీద పోసిన మల్లెపూల దగ్గర కూర్చుంది. "అలా ఖాళీగా కూర్చున్నారేంటి? తల ఒక చెయ్యేసి దండకట్టక" అంది పూలని అటు ఇటు తిరగేస్తూ. పూలు బొదులుగా గుప్పున వాసనలు వెదజల్లాయి.
బాగున్నాయర్రా మొగ్గలు అంది సరోజిని. ఏది కట్టమంటే ఎవరికిదా మాల కట్టుడు రాదంట. అందరూ సూదుల్దా పట్టుకుని గుచ్చుతా ఉండారు. గుచ్చిన దండదా అందం. ఏమిదా ఆడవాండ్లు వీళ్ళు అంది వసుంధర తను కూర్చుని దండ కడుతూ. అవును, ఇప్పుడు పిల్లలకి పూలు కట్టుడు రాదు పెట్టుడు రాదు అంది సరోజిని చమత్కారంగా. మీకు కూడా వచ్చి పూడ్చదా అని అడిగింది వసుంధర మళ్ళీ. అత్తకిదా వచ్చి పూడ్చును, అత్తదా దండ కడితే చూడచక్కగా ఉండును అంటూ నవ్వింది రాజేశ్వరి. రాజేశ్వరి మాటకి అందరూ పకపకా నవ్వారు. మనసులు సంతోషంగా ఉన్నప్పుడు ప్రతి మాటకి నవ్వే వస్తుంది. హేమంత్కి పుట్టబోయే బిడ్డ ఆడపిల్ల మగపిల్లాడా అని కాసేపు తర్జన భర్జన పడుతున్నారు. మీకుదా వస్తే కట్టండి వదినా అంది వసుంధర దారంరీలు సరోజిని వైపు విసురుతూ. సరోజిని చకచక దండ కట్టడం మొదలుపెట్టింది. మీరుదా సానా బాగా కడుతుండ్రు అంది మెచ్చుకోలుగా. చూస్తుండగా సరోజిని అందరికన్నా పెద్ద దండ అందంగా కట్టేసింది. దండ చక్రం మాదిరుంది. రాజేశ్వరి ఈసారి వసుంధర వైపు చూసి, అత్త, నువ్వు మాట్లాడే భాష తెలుగా తమిళమా మలయాళమా అంది నవ్వుతూ. ఆ మాటకి నాగిని పూలజాడిని సర్దుకుంటూ, మా అమ్మది బడాయి, కావాలని యాసగా మాట్లాడుతుంది. నేను హాయిగా తెలుగు మాట్లాడుతుంటే ఇక్కడ పుట్టిన ఈవిడ పెద్ద తెలుగు రానట్టు యాక్ట్ చేస్తోంది అంది వెక్కిరిస్తూ. వసుంధర కోపం నటిస్తూ, ఇప్పుడుదా కడుపుతో ఉంటివని ఊరుకుని, లేదంటే నీకు వీపుదా మోగేది అంది. అందరూ భళ్ళున నవ్వారు. వంటవాడకుడు టీలు టిఫిన్లు అందిస్తుంటే మీ ఆయనకిచ్చిరా అంది వసుంధర. వదిలే, దానిప్పుడు హైరాణ పెట్టడం దేనికి, నేనిస్తా ఇటుతే అని టీ గ్లాసు టిఫిన్ ప్లేటు తీసుకుని హేమంత్ గదిలోకి వెళ్ళింది సరోజిని. హేమంత్ గోడవైపు తిరిగి పడుకున్నాడు. నిద్రపోతున్నాడో లేదో తెలియడం లేదు. హేమంతు అంటూ చిన్నగా పిలిచింది. హేమంత్ ఇటు తిరిగి నువ్వా అత్తా అని లేచి కూర్చున్నాడు. ఇందా టీ తాగు అంటూ గ్లాస్ అందించింది. హేమంత్ టీ తాగుతుంటే, చూడు ఇల్లంతా సరదాగా సందడిగా ఉంది. నువ్వలా చిన్నబుచ్చుకుని కూర్చోకు. మీ నాన్న బతికినన్నాళ్ళు గదికొకళ్ళు గమ్మున కూర్చునేవారు. ఎవరైనా సంతోషంగా ఉంటే మీ బాబుకి ఒళ్ళంతా మంటలు లేచేవి. ఇన్నాళ్ళకి స్వతంత్రం వచ్చి అందరూ సరదాగా హాల్లో కూర్చున్నారు. నువ్వు కూడా నవ్వుతూ ఉండు, బాగోదు అంది మెల్లగా. హేమంత్ తలదించుకున్నాడు. చూడు, వరుదిని తెలివిలేని పిల్ల కాదు. ఆ ఇంటిని పోనివ్వదు, తప్పక కాపాడుతుంది. ఎవరో ఆమె వరుదిని బాగా చూసుకుంటుందట. ఆమె తప్పక వరుదినికి సాయం చేస్తుంది. ధైర్యంగా ఉండు, దిగులు పడకు అంది. పోస్టులో వచ్చిన నోటీసులు చూస్తుంటే వరుదిని దగ్గరగా వచ్చి నిలబడింది రాజేశ్వరి. ఏంటవి? కొంతకాలంగా వడ్డీ కట్టడం లేదు కదమ్మా, మన ఇంటికి ఆక్షన్ వేస్తామని బ్యాంకు నోటీస్ వచ్చింది అని చెప్పింది వరుదిని. మరెలా అంది ఆదుర్దాగా రాజేశ్వరి. ఎక్కడైనా లోన్ దొరికితే ఇంటిని విడిపించి అమ్మేద్దాం అనుకుంటున్నాను అంది వరుదిని. అయ్యో, అమ్మేస్తావా? నాన్న కట్టినిల్లు అంది రాజేశ్వరి నొచ్చుకుంటూ. వరుదిని విరక్తిగా నవ్వింది. అన్నీ నాన్నలో తాతలో కడతారు, అలాగని శిథిలమైన ఉంచలేం కదమ్మా. శిథిలమా? ఎంత బాగుంది. అంటే నా దృష్టిలో అక్కడ మనం పడినవన్నీ కష్టాలే, మిగిలినవన్నీ చేదు జ్ఞాపకాలే. తిరిగి ఆ ఊరు వెళ్లాలని అనుకోవడం లేదు నేను. మరి చిత్రకేమిస్తావు? మంచి చదువు, వ్యక్తిత్వం, అది చాలు. రాజేశ్వరి మరేం మాట్లాడలేదు. అంతలోనే సుశీల్ వచ్చింది అక్కడికి. ఏంటి తల్లి కూతుళ్ళు ఓ డిస్కషను తెలుసుకోవచ్చా అని అడిగింది నవ్వుతూ వచ్చి కూర్చుని. ఏం లేదు అంది వరుదిని నవ్వుతూ. రహస్యమా? అయితే వద్దులే, చెప్పుకో అంది సుశీల. వరుదిని ఇబ్బందిగా నవ్వి, ఏం లేదాంటీ, మా ఇల్లు బ్యాంకులో తాకట్టు పెట్టాను, ఇంట్రెస్ట్ కట్టక ఆక్షన్కి వచ్చింది అంది. మరేం చెయ్యాలని? ఏదైనా లోన్ దొరికితే ఆ ఇంటిని విడిపించి అమ్మేద్దామని. ఎక్కడ దొరుకుతుంది లోను? నీ ఆఫీసులోనే ప్రయత్నించు అంది సుశీల ఎటో చూస్తున్నట్లు. ఆమె ఆంతరంగం అర్థమయ్యి ఆశ్చర్యంగా చూసింది వరుదిని. కాని ఏం చెప్పకు, రేపు అప్లై చేయి. దీనికి ఎంత ఆలోచన దేనికి? ఏం చేశారు ఈరోజు వంట అంటూ రాజేశ్వరి వైపు తిరిగి అడిగింది సుశీల. రాజేశ్వరి తెల్లబోతూ, ఇంకా మొదలు పెట్టలేదు అంది గాబరాగా. బజ్జీలు వేయండి, తినాలనుంది అంది సుశీల వాతావరణాన్ని తేలిక చేస్తూ. నేనుదా నా కూతుర్ని కొన్ని దినాలు కేరళ తీసుకుపోదు నలుడు అని అడిగింది టీవీ చూస్తున్న హేమంత్ దగ్గరకు వచ్చి వసుంధర. హేమంత్ ఏమీ చెప్పకుండానే తల్లి మాటలకు అడ్డం వచ్చింది నాగిని. లేదమ్మా, నేను రాను, బావకి భోజనానికి కష్టమవుతుంది అంది. వసుంధర కూతురు వైపు వెటకారంగా చూసి నవ్వింది. సానా బాగా చెబుతుండావు. అంతకుముందు అల్లుడిదా అన్నం తిని పూడ్చనట్లు, అయినా అక్కడదా వంట చేసి పూడ్చేది వంట మనిషిగా, నీవుదా చేసినట్లు కబుర్లు అంది వసుంధర. నాగినికి ఏమీ దిక్కుతోచనట్లయింది. అయినా నేను రాను అంది మొండిగా. అక్కడే నిలబడి అంతా చూస్తున్న రాజేశ్వరి జోక్యం చేసుకుని, వెళ్ళులే నాగిని, అదో ఆచారం, 4 రోజులుండిరా అంది.
అట్లుగా చెప్పుము, మా సరదా మాది, కాస్త చలిమిడిగా ఎత్తి పంపుదుము అంది వసుంధర. ఇక ఆఖరి ఆయుధంగా హేమంత్ వైపు చూసింది నాగిని. టీవీ ఆఫ్ చేసి తీసుకెళ్ళండి అంటూ హాల్లోకి వెళ్ళిపోయాడు హేమంత్. ఆ మర్నాడు వసుంధర నాగిని తీసుకుని కేరళ బయలుదేరింది. తాను కూడా బయలుదేరబోతూ సరోజిని దగ్గరకు వచ్చాడు హేమంత్. అత్త, నేను కూడా వెళుతున్నాను. ఈసారి ఆ మమత ఏమన్నా ఫోన్ చేస్తే వరుదిని అడ్రస్ తెలుసుకో. ఆ ఇల్లు ఆమెకు అప్పచెప్పకపోతే నాకు మనశ్శాంతి ఉండదు అని చెప్పి బయలుదేరాడు హేమంత్. ఇంటికొచ్చి భోంచేసి బయలుదేరబోతుండగా జరిగింది ఆ సంఘటన. ఈ పిల్ల చూడు, మొగుడిని చంపేసిందట. కలికాలం చూడ్డానికి బాగానే ఉంది మళ్ళీ అన్నాడు రామారావు టీవీ చూస్తూ. వస్తా మావయ్య అంటూ రామారావు చెప్పి చాలా మామూలుగా టీవీ వైపు చూశాడు హేమంత్. అంతే, అతని కళ్ళు పెద్దవైపోయాయి. గబుక్కున చేతిలోని బ్యాగు పడేసి రామారావు చేతిలో రిమోట్ లాక్కుని సౌండ్ పెంచాడు. వరుదిని అనే ఆ యువతి చాలా కాలంగా భర్తని వదిలేసి దూరంగా ఉంటోంది. నిన్న రాత్రి చెన్నై నుండి వచ్చిన ఆ యువతిని ఆమె భర్త తనతో కాపురానికి రమ్మని అడిగినందుకు అతి దారుణంగా అతన్ని కత్తిరితో పొడిచి చంపేసింది. ఆ పెనుగులాట్లో ఆమె తల్లి కూడా మరణించింది. ఇక వినలేకపోయాడు. అతని కళ్ళు అవిరామంగా వర్షించసాగాయి. టీవీ న్యూస్ చూసి ఏడుస్తున్న హేమంత్ని చూసి కంగారు పడ్డారు రాజీ, రామారావులు. హేమంత్, ఏంటిది? వాడు నీకు తెలుసా? రామారావు తెల్లబోతూ అడిగాడు. హేమంత్ ఏమీ జవాబు చెప్పలేదు. అతను హైదరాబాద్కి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంటుంటే ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు మౌనంగా. సరిగ్గా అదే టైంలో రామలక్ష్మి గబగబా పరిగెత్తుకుంటూ సరోజిని ఇంటికొచ్చింది. అక్క అక్క, ఒకసారి అర్జెంటుగా మా ఇంటికి రా, టీవీ చూద్దు గాని అంది గాబరాగా. ఈ టైంలో దేవుడు పిలిచినా బయటికి రాను నేను. అయినా నేను టీవీ చూడను కదే అంది విసుగ్గా సరోజిని. అబ్బా, ఆలస్యం చేయకక్క, ఆ పిల్ల లేదు, అదే మీ ఇంటికొచ్చిందే, ఆ పిల్లని టీవీలో చూపిస్తున్నారు అంది రామలక్ష్మి. ఏ పిల్ల? మా ఇంటికొచ్చిందా? ఎవరది అంది సరోజిని చికాగ్గా. అదే వరుదిని. అవునా? పద పద, ఏం చేసింది? తెలివైన పిల్ల. ఏమన్నా బహుమతి గెలుచుకుందా? ఇప్పుడన్నా ఆ యావంత్ గడికి వివరాలు చెప్పొచ్చు అంటూ చీర సరిచేసుకుంటూ రామలక్ష్మితో పరిగెట్టినట్లొచ్చింది. సరోజిని చూసి రిమోట్ పెళ్ళానికిచ్చి లోపలికి వెళ్ళిపోయాడు రామలక్ష్మి భర్త. అక్కడ చూపిస్తున్న దృశ్యాలు చూసి ఒక పక్కన అంతుపట్టలేదు సరోజినికి. ఏంటది? ఎవరది? ఆ పిల్ల వరుదినియా అంది తెల్లబోతూ. అవునక్క, ఇందాకటి నుంచి అదే పనిగా అన్ని ఛానళ్లలో చూపిస్తున్నారు. పేరు కూడా వరుదినిగా అంది రామలక్ష్మి. సరోజిని ఆ దృశ్యాలు చూసి తోటకూర కాడలా వేలాడిపోయింది. రక్తపు మడుగులో వరుదిని మొగుడు చక్రవర్తి, తల్లి రాజేశ్వరి పడున్నారు. చిన్నపిల్లనెత్తుకునున్న వరుదిని పోలీసులు అరెస్టు చేసి వ్యానకిస్తున్నారు. అక్క అక్క అంటూ గట్టిగా కుదిపింది రామలక్ష్మి సరోజిని కంగారు పడుతూ. ఏంటే ఇది అంది సరోజిని దాదాపుగా ఏడుస్తూ. అక్క, ఈ పిల్లనే వరుదిని. అవునే, ఏంటే ఈ పిల్లేంటి అచ్చిలు చేయడం ఏంటే దేవుడా, నేను నమ్మలేకపోతున్నానే, ఇదంతా నిజం కాదే అంది సరోజిని. ఏమోనక్క, నిజం దేవుడెరుగు. ముందా పిల్లని పోలీసుళ్ళు ఎత్తుకుపోతున్నారు. మెడ్రాస్ వెళ్ళిందని బాగానే ఉందని చెప్పావు కదా అంది రామలక్ష్మి. కాసిని మంచినీళ్ళమని సైగ చేసింది సరోజిని. రామలక్ష్మి గబగబా వెళ్లి నీళ్లు తెచ్చిచ్చింది. సరోజిని గటగటా నీళ్లు తాగేసి గోడకి జారబడింది. ఛానల్ వాడు పదే పదే వరుదిని వెనక్కిచ్చడం చూపిస్తున్నాడు. సరోజిని కొంచెం నిభాయించుకుని వరుదిని పట్టి చూసింది. వరుదిని మొహంలో ఎలాంటి ఆందోళన, భయం కనిపించడం లేదు. చాలా నిర్లిప్తంగా, చైతన్యం లేని మనిషిలా జడంగా కనిపిస్తోంది. ఇక నన్నెవరేం చేసేది లేనట్లుగా, అసలు జరుగుతున్న దానికి తనకి ఏ సంబంధం లేనట్లుగా వెళుతోంది. అయ్యో పిల్ల, దేవుడు నీ మొహాన ఇంత దుఃఖం, కష్టాలు రాశాడా అనుకుంది మళ్ళీ ఏడుస్తూ. అక్క, ఏమంతకు చెప్పనా, ఉన్నట్టున్నాడు కదూ అంది రామలక్ష్మి. వెంటనే గబుక్కని లేచి నిలబడింది సరోజిని. అవునే, ఇప్పుడు కూడా దాచానంటే నన్ను క్షమించడు అంటూ అలానే హేమంత్ ఇంటికి పొరుగు తీసింది. ఎటుగాని టైంలో వచ్చిన సరోజిని వైపు ఆ దోలా చూశారు రాజీ, రామారావులు. ఆడేడి అంది సరోజిని కంగారుగా. ఇప్పుడే హైదరాబాద్ వెళ్ళాడు అంది రాజీ. అవునా? ఆడు టీవీ చూశాడా? చూశాడు. ఆ అమ్మాయేనా తమ్ముడు ప్రేమించింది అని అడిగింది రాజీ. సరోజిని నేల మీద కూలబడి, చూశాడా దేవుడా, ఆడింక మనిషి అవుతాడా అంది ఏడుస్తూ. నాకేమీ అర్థం కావడం లేదు. హేమంత్ ఎవరినైనా ప్రేమించాడా? మరి ఆ అమ్మాయికి భర్త, కూతురు ఉన్నారు కదా ఆశ్చర్యపోతూ అడిగాడు రామారావు. రాజీ క్లుప్తంగా జరిగిన కథంతా చెప్పేసింది రామారావుకి. రామారావు తలపట్టుకున్నాడు. ఎందుకిలా దాచారు? నాకన్నీ చెప్పి ఉండాల్సింది అన్నాడు వేదనగా. ఇదంతా నీ మావ నిర్వాకం. ఆ పిల్ల ఇంటి మీదకెళ్ళి నాన్న రచ్చ చేశాడు, చేస్తానని బెదిరించాడు. అందుకే ఆ పిల్ల ఆ ఊరు వదిలేసి వెళ్ళిపోయింది. ఆ దరిద్రుడు ఇడాకులు తీసుకుని కూడా ఆ పిల్లని ఏదించి డబ్బులు తీసుకెళ్తున్నాడు. దీపం లాంటి పిల్ల చివరికి మసిబారిపోయింది అంది సరోజిని.
అది సరే, ఇప్పుడు తమ్ముడు ఇలా వెళ్ళాడని తెలిస్తే నాగిని ఏమంటుందో అంది రాజీ వేదనగా. దేవుడిదే భారం అన్నట్లు చేతులు పైకెత్తేసింది సరోజిని. హేమంత్ తిన్నగా వరుదిని ఇంటికెళ్ళాడు. అక్కడ ఇద్దరు పోలీసులు ఆ ఇంటికి కాపలాగా ఉన్నారు. హేమంత్ తానెవరో చెప్పుకుని ఎలా జరిగింది ఇదంతా అని అడిగాడు పోలీసుల్ని. తెలీదు సార్, ఆవిడే భర్తని చంపేశానని ఒప్పుకుంది. తల్లిని వాడు చంపాడట. బాడీలు పోస్ట్ మార్టంకి వెళ్ళాయి, వస్తేగాని తెలీదు అన్నారు వాళ్ళు. పక్కింటి ఆవిడ అక్కడ మూగిన జనంతో లెక్చరిస్తోంది. నేనెప్పుడో అనుకున్నా ఇదెంత పని చేస్తుందని. అది మొగుణ్ణొదిలేసి చాలా మందిని చక్కబెట్టేది. చూసి ఎవడు భరిస్తాడు? ఆ ముసలి తల్లిముండ దీనికి వత్తాసు చివరికి చంపేసింది. హేమంత్కి వరుదిన ఒకసారి ఈవిడి గురించి చెప్పిన విషయాలు గుర్తుకొచ్చాయి. అయినా అప్పుడేమీ అనలేని సందర్భం. తలదించుకుని నడుస్తుంటే ఆవిడ హేమంత్ని చూడనే చూసింది. వాడే వాడే ఇప్పుడు దాని లేటెస్ట్ ప్రియుడు. హేమంత్ వెనక్కి తిరిగి చూసి ఆమె దగ్గరగా వచ్చాడు. మీ గురించి వరుదిని చాలాసార్లు చెప్పింది. ఆమె నొసలు చిట్లించి ఎవరు నువ్వు అంది దూరంగా జరుగుతూ. నేనెవరో తెలియకుండానే చెబుతున్నారా? అంత పెద్దిల్లున్న మీరు ఎప్పుడూ బల్లిలా గోడకు అంటుపెట్టుకుని ఉండడానికి ఇష్టపడుతుంటారని, మీ ఆయన పొద్దున్న కాఫీ ఇవ్వడంతో మొదలుపెట్టి రాత్రి మీ కాళ్ళు పట్టి పడుకునే వరకు రెస్ట్ తీసుకోరని తెలియని వెదవాగుడు దేనికి? చచ్చే వయసొచ్చినట్లుంది, రెస్ట్ తీసుకో. హేమంత్ మాటలకి ఆవిడ లోనికి పరిగెత్తింది. మిగతా వాళ్ళు చెల్లాచెదురయ్యారు. విజిటర్స్ అవర్స్లో క్యూలో నిలబడ్డాడు హేమంత్. వరుదిని కోసం ఊపిరి బిగబట్టి 1000 కళ్లతో చూస్తున్నాడు. రకరకాల అభియోగాలు ఎదుర్కొంటున్న ఆడ ఖైదీల్ని రిమాండ్లో ఉంచే జైలది. గోల గోలగా ఉందక్కడ. ఆ భాష పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి. వరుదిని అసలు తనని చూస్తుందా, వస్తుందా? టెన్షన్గా ఉంది హేమంత్కి. క్షణాలు యుగాల్లా లెక్కబెడుతున్న ఆ తరుణంలో చిత్రనెత్తుకునొచ్చింది వరుదిని. ఆ దృశ్యాన్ని చూసి విచలితుడైపోయాడు హేమంత్. చాలా నిర్లిప్తంగా మాసిన చూడీదారుతో రేగిన తలతో ప్రాణంలేని బొమ్మలా నడిచొచ్చింది వరుదిని. అంతసేపు బేగబెట్టిన దుఃఖం తన్నుకొచ్చేసింది హేమంత్కి. వరుదిని అతని కేసి నిర్లిప్తంగా చూసి అసలెందుకొచ్చావు నువ్వు అంది నెమ్మదిగా. హేమంత్ ఆమె వైపు కోపంగా చూశాడు. ఏంటిది, ఎందుకిలా జరిగింది? నన్ను తప్పించుకుని ఎందుకు పారిపోయావు అన్నాడు. వరుదిని జవాబు చెప్పలేదు, తలదించుకుంది. వాలిన కళ్ళలోంచి 2 కన్నీటి బొట్లు మాత్రమే రాలాయి. హేమంత్కి పిచ్చి పిచ్చిగా ఉంది. చెప్పు, ఇప్పుడైనా చెప్పు, ఏం జరిగింది అసలు? నేను మంచి లాయర్ని పెట్టి నిన్ను విడుదల చేస్తాను, బెయిల్ మీద బయట తెస్తాను అన్నాడు ఆవేదనగా. వరుదిని నిర్లిప్తంగా నవ్వింది. వద్దు, బయట ప్రపంచం కన్నా ఇక్కడే బాగుంది నాకు, నేనెక్కడికి రాను. హతాశుడై చూశాడు హేమంత్. అవును హేమంత్, చాలా విసిగిపోయాను. నేనే ఈ హత్యలు చేశాను, అలాగే వాంగ్మూలం ఇచ్చాను. ఏ లాయర్లు వద్దు నాకు. హత్యలా? వరుదిని తలదించుకుంది. ఇంకా నువ్వు ఆవేశంలో ఉన్నావు, రేపొస్తాను, ప్రశాంతంగా జరిగింది చెప్పు, నన్నింకా ఏడిపించుకో. వరుదిని అతని వైపు అలానే చూసింది కొన్ని క్షణాలు. పెళ్ళయిందిగా, నన్నింకా మరిచిపోలేదా అని అడిగింది చిరునవ్వుతో. హేమంత్ ఆమెను నిశితంగా చూశాడు. 24 గంటల జైలు జీవితంలో ఆమె రూపురేఖలు మారిపోయాయి. ఎంతో ఉన్నతమైన కుటుంబంలో పుట్టి కొన్ని ఆదర్శాలు, ఆశయాలున్న ఈమె ఆ భయంకరమైన నేరస్తుల మధ్య ఆ నీచమైన ఆహారం తింటూ ఆలోచిస్తుంటే మతిపోతోంది అతనికి. ఇంతలోనే టైం అయిపోయిందంటూ వార్నింగ్ వచ్చేసింది. సరే, రేపొస్తాను అన్నాడు హేమంత్ తప్పని స్థితిలో. హేమంత్, నాదో చిన్న కోరిక. చెప్పు. కాదనవుగా. హేమంత్ జవాబు చెప్పలేదు. చిత్రని ఈ వాతావరణంలో ఉంచలేను. ఇక్కడ అన్నం వాసనొస్తోంది, తినడం లేదు. ఏదైనా హాస్టల్లో వేస్తావా? నా ఇల్లమ్మి చదివించు, ఇంట్లో పెట్టుకోకు, అపార్థాలొస్తాయి. కొన్నాళ్ళకి మరిచిపోతుంది. నేనెవరో తెలియనివ్వకు. తల్లి నేరస్తురాలంటే పిల్లలు భరించలేరు. ఆ మాటలు విని హేమంత్ గుండె ముక్కలముక్కలైపోయింది. వెంటనే చిత్రను అందుకున్నాడు. ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని అతను హోటల్కి వచ్చేసరికి చాలా టైం పట్టింది. చిత్ర వరుదిని కోసం ఏడుస్తుంటే ఊరడించి అన్నం తినిపించడం చాలా కష్టమైంది అతనికి. ఆ రాత్రి చిత్రని కౌగిలించుకుని తను ఏడుస్తూ పడుకున్నాడు హేమంత్. ఆ మర్నాడు కలిసిన వరుదిని నిర్ణయంలో ఎలాంటి మార్పు రాలేదు. చివరికి నిస్సహాయ స్థితిలో అతను చిత్రం తీసుకుని వైజాగ్ బయలుదేరాడు. చేతిలో బిడ్డను తీసుకుని వచ్చిన హేమంత్ని చూసి తెల్లబోయారు రాజీ, రామారావులిద్దరూ. విషయం అర్థమవుతున్నా ఇది ఎంతటి రాద్ధాంతానికి మూలమవుతుందో తెలియని స్థితి. పాపకి పాలుపట్టు. హేమంత్ గొంతులోని స్థిరత్వం చూసి బెదిరింది రాజీ. పాపను తీసుకెళ్ళింది. నాకిదంతా తెలీదు అన్నాడు రామారావు నాందిగా. హేమంత్ జవాబు చెప్పలేదు. లేచి వెళ్లి గోడకి వేలాడుతున్న సుందరం ఫోటో పీకి బయటికి విసిరేశాడు. బళ్ళున పగిలిన శబ్దానికి రాజీ చిత్రాన్ని చాంకనేసుకొచ్చింది. ఏదో అందామనుకున్న రాజీని సైగ చేసి వారించాడు రామారావు.
పాపని నాకిచ్చి అదంతా తుడిచి బయట పారబోయ్ అన్నాడు భార్యతో. రాజీ పాపని రామారావుకిచ్చింది. ముందెళ్ళి సరోజిని ఆంటీని పిలుచుకురా అన్నాడు హేమంత్. ఆ గొంతులో ఇప్పుడొక అధికారం, తెగింపు వినబడుతున్నాయి. రాజీ చీపురక్కడ పడేసి గబగబా సరోజిని ఇంటికెళ్ళింది. ఏంటే ఆడొచ్చాడా అంది సరోజిని కంగారుగా రాజీని చూస్తూ. నిన్ను అర్జెంటుగా పిలవమన్నాడు. ఏం జరిగింది? తెలీదు. వరుదిని కూతుర్ని తీసుకునొచ్చాడు. సరోజినికి పరిస్థితి అంతా అర్థమైంది. రాజీ వెనకాలే కంగారుగా వచ్చింది. రాగానే పగిలిన సుందరం ఫోటో దర్శనమిచ్చింది. అదేంటి, బావ ఫోటో పడిపోయిందా అంది తెలియక. పడిపోవడం కాదు, నేనే పగలగొట్టాను అన్నాడు హేమంత్ సరోజిని వైపు చూస్తూ. ఆ కళ్ళేదో కఠినంగా కనిపించాయి సరోజినికి. అయ్యో, ఎంతైనా కన్న తండ్రి అని సణగబోయింది చిన్నగా. ఆంటీ, ఆ కథలు మొదలెట్టకు. కామంతో కళ్ళు మూసుకుని చేసే పనులకు పుట్టిన పిల్లలం మేము. అతను ఎన్నడూ తండ్రి బాధ్యత స్వీకరించి ఎరగడు. అమ్మని పశువులా వాడుకుంటుంటే నిస్సహాయతతో భరించాం. నిష్కారణంగా వరుదిని బతుకు నాశనం చేశాడు కదా ఆంటీ. వరుదిని ఇప్పుడక్కడ జైల్లో. నీకు తెలుసా ఆంటీ జైలు ఎలా ఉంటుందో? నాకు నాకు పిచ్చెక్కిపోతుంది ఆంటీ. ఐ లవ్ వరుదిని అంటూ దుఃఖం ఆపుకోలేక సరోజిని ఒళ్ళో తలపెట్టుకుని వెక్కెక్కి ఏడ్చాడు హేమంత్. సరోజిని నిస్సహాయంగా అతని తల నిమురుతూ కూర్చుంది. 10 నిమిషాల తర్వాత లేచి కూర్చుని, బట్టలు సర్దుకో ఆంటీ, మనం శ్రీకాకుళం వెళదాం అన్నాడు సరోజినితో. ఎందుకు అని ప్రశ్నించే ధైర్యం లేదు సరోజినికి. మౌనంగా చూస్తూ కూర్చుంది. రామారావే తెగించి అడిగాడు. చిత్రని ఏదైనా హాస్టల్లో. అతని మాట పూర్తి కాకుండానే సరున పడగబట్టిన తాచుపాములా రామారావు వైపు తిరిగి చూశాడు హేమంత్. అది జరగదు. పోనీ నేను పెంచుతానురా తమ్ముడు అంది రాజీ ముందుకొచ్చి. కుదరదు. నేను చిత్రని ఎవరికివ్వను. ఈ రోజు నుండి చిత్రకన్నీ నేనే. నా బ్రతుకు చిత్ర కోసమే. ఎవరి వల్ల వరుదిని బ్రతుకు నాశనమైపోయిందే వాళ్ళు ఈ బాధ్యతలను స్వీకరించాలి. సరోజిని చిన్నగా అంది. మరి నాగిని వస్తే గొడవవుతుందేమో. హేమంత్ విరక్తిగా నవ్వాడు. జరిగింది చెబుతాను, సహృదయంతో వింటుందని నమ్ముతున్నాను. వినకపోతే అని అడగలేదు సరోజిని. ఇప్పుడిక జరిగేది చూడడమే. సరే అంటూ పైకి లేచింది. రాజీ భుజం మీద అలిసి అమాయకంగా నిద్రపోతున్న చిత్రనెత్తుకుని తన గదిలోకి వెళ్తున్న హేమంత్ని బాధతోనూ ఆశ్చర్యంతోనూ చూశారు రాజీ, రామారావులు. మమతను తీసుకునొచ్చిన సుశీల విజిటర్ కౌంటర్ దగ్గర నిలబడి అప్పుడే వచ్చిన వరుదిని చూసి నివ్వెరపోయింది. ఆ వెంటనే ఆమె కళ్ళు గండిపడిన చెరువులయ్యాయి. ఏంటిది వరుదిని, ఏం జరిగింది? నాకెందుకు ఇదంతా ఎందుకు చెప్పలేదు? నేను నిన్ను ఎలాగో కాపాడుకునేదాన్ని. నిన్ను కూతుడిలా ప్రేమించానే, నన్ను పరాయిదానిగానే భావించావా అంటూ వలవలా ఏడ్చింది సుశీల. మమత కళ్ళు కూడా అవిరామంగా వర్షిస్తున్నాయి. వరుదిని శుష్కంగా నవ్వింది. ఆమె మొహంలో ఎలాంటి బాధ గోచరించడం లేదు. అన్నింటికీ అతీతురాల్లా భావాతీతంగా ఉంది. ఇప్పటికైనా మీకు అర్థం కాలేదా అంటే, నేను దైవోపాతురాల్ని. మీలాంటి ప్రేమమయి అండ కూడా నన్ను కాపాడలేకపోయింది. వదిలేండి ఆంటీ అంది నిదానంగా. ఆ మాట విని హతాసురాలైంది. వదిలేయడమా? పువ్వులాంటి నిన్ను జైలు పాలు చేయడమా? చెప్పు, అసలు ఏం జరిగిందో చెప్పు. ఎంత ఖర్చైనా పర్వాలేదు. మంచి లాయర్లను పెట్టి నేను రక్షించుకుంటాను అంది సుశీల ఆవేశము, దుఃఖము కలగలిపిన గొంతుతో. వద్దంటే హేమంత్ కూడా చాలా బ్రతిమలాడాడు. నాకు ఈ జైలే సుఖంగా ఉంది. బయట క్రూర జంతువులతో పడిన బాధలు చాలు. హేమంత్ వచ్చాడా? అవునన్నట్లు తలోపింది వరుదిని. అసరే, పాపేది? పాపని నేను పెంచుతాను అంది సుశీల చిత్ర కోసం చూస్తూ. హేమంత్ తీసుకెళ్లాడు. అతనికి అప్పచెప్పాను. నా మీద నమ్మకం లేకపోయిందా? నిష్ఠూరంగా అంది సుశీల. అంత మాట అనకండి. మీకు ఈ వయసులో చిత్ర బాధ్యత అప్పగించడం ధర్మం కాదనిపించింది. అర్థమైనట్లుగా తల పంకించింది సుశీల. ఇప్పుడిక నేనేం చెయ్యాలి అంది వేదనగా. ఏం చెయ్యాలో చెప్పనా ఆంటీ? చెప్పు. తప్పక చేస్తారా? ఒట్టు? అంత మాట కర్లేదు. మీ మీద నమ్మకం ఉంది. మమతను తీసుకెళ్ళి మీ దగ్గర ఉంచుకోండి. ఒక చేయలేక ఆమె బ్రతకడం దుర్లభం. నా మాట వింటారా? ఆ స్థితిలోనూ తనకి అన్యాయం చేసిన మమత మేలు కోరుతున్న వరుదిని చూసి తెల్లబోయింది సుశీల. మమత తల మరింత భూమిలోకి దిగిపోయింది సిగ్గుతో. వరు, అమ్మ నాకు ప్రతి నెలా డబ్బు పంపిస్తున్నారు అంది కన్యాలతో. ఇంత కష్టంలోనూ మమత గురించి ఆలోచిస్తున్నావా అని తెల్లబోయింది సుశీల. అలాగేనంటూ తలోపింది భారంగా. నాగిని తీసుకునొచ్చిన వసుంధర ఆ ఇంటి వాతావరణం చూసి కొంత తెల్లబోయింది. హేమంత్ క్యాంపుకి వెళ్లడంతో సరోజిని చిత్రాన్ని స్కూల్కి తయారు చేస్తోంది. వాళ్ళని చూసి కంగు తిన్న సరోజిని నవ్వు తెచ్చుకుని, రండి రండి, ఇప్పుడైనా రావడం. ఆరోగ్యం ఎలా ఉందమ్మా నాగిని అని అడిగింది నాగిని వైపు చూస్తూ. ఆ మాటకి జవాబు ఇవ్వకుండా, ఈ పిల్లదా ఎవరు? మీరిక్కడదా ఏం చేస్తుండ్రి అని అడిగింది వసుంధర సూటిగా.
నాకు కూడా ఏం చెప్పలేదు వసుంధర. చిన్న పనుంది రా అంటే వచ్చాను అంది సరోజిని అబద్ధమాడుతూ. నమ్మమందురా అంది వసుంధర. అది నీ ఇష్టం అంది సరోజిని మొండిగా. ఇంతలో నౌకరొచ్చి చిత్రని స్కూల్కి తీసుకెళ్లాడు. వసుంధర కూతురు వైపు చూసింది. చూస్తివా నీ మగడి భాగవతం. పిల్లని స్కూల్లో కూడా వేసిందంటే అదిప్పుడు ఇక్కడదా తిష్టవేయనని నీకు తెలుస్తోందా అంది. నాగిని అయోమయంగా చూసింది తల్లివైపు. బావని రానివమ్మ అడుగుదాం అంది మెల్లగా. అవును, కంగారు పడకు వసుంధరా. ఏ స్నేహితుడు కూతురో వాళ్ళకి ఏ కష్టమొచ్చి తీసుకొచ్చాడో అంటూ సరదపోయింది సరోజిని. ఏం స్నేహితురాలు కాకూడదా అంటూ వెటకారంగా సరోజిని వైపు చూసింది వసుంధర. ఆ మాటతో నాగిని కళ్ళ నిండా నీళ్లు నిండాయి, పెదవులు కంపించాయి. ఆ పిల్లని నీ అనుమానాలతో ఏడిపించుకో, ముందెళ్ళి స్నానాలు చేయండి, టిఫిన్ తిందిరుగాని అంది సరోజిని మాట మారుస్తూ. వాళ్ళిద్దరూ అసహనంగానే లేచారు. ఆ రాత్రి వరకు వాతావరణం బిగుసుకునే ఉంది. సరోజిని తన గదిలో బిక్కుబిక్కుమంటూ కూర్చుంది. తానెప్పుడూ తల వంచి ఏ పరిస్థితులకి దొంగలా నిలబడలేదు. ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చి పడింది. కక్కలేక మింగలేక అన్నట్లుగా ఉందామె గతి. రాత్రి 10 గంటలవుతుండగా వచ్చాడు హేమంత్. అప్పటికే చిత్రాన్ని నిద్రపుచ్చింది సరోజిని తన గదిలో. హేమంత్ వస్తూనే చిత్ర భోంచేసిందా అని సరోజిని అడగడంతో చిర్రెత్తుకొచ్చింది నాగినికి. మేం వచ్చాం కనబడుతోందా అని వెటకారంగా అడిగింది నాగిని. హేమంత్ మాట్లాడలేదు. ఆరోగ్యం ఎలా ఉంది అని మాత్రం పొడిగా అడిగాడు. చాలా సంతోషం ఆ మాత్రం అడిగినందుకు. ఇంతకీ ఆ పిల్లెవరు అంది నాగిని. అంతా చెబుతాను, ముందు భోజనం పెట్టు. నాగిని అసహనంగా వడ్డించింది. హేమంత్ భోజనం కాగానే నా గదిలోకి రా అన్నాడు నాగిని. నాగిని తల్లివైపు చూసింది. వెళ్ళు అన్నట్టుగా సైగ చేసింది వసుంధర. ఏం రాద్ధాంతం జరుగుతుందో అని గుండెదడతో చూస్తూ కూర్చుంది సరోజిని. నాకు అబద్ధాలు చెప్పడం రాదు, చెప్పలేను. జరిగిన దాంట్లో ఎవరి పొరపాటు ఎంతుందో నువ్వే ఆలోచించు అంటూ పోసుకొచ్చినట్లుగా జరిగిందంతా చెప్పేశాడు హేమంత్. అంతా విన్న నాగిని వెక్కెక్కేడ్చింది. హేమంత్ ఆమె వైపు నిస్సహాయంగా చూశాడు. నాగిని, నేను తప్పు చేసుంటే క్షమించు. చిత్ర వల్ల నీకెలాంటి నష్టమూ జరగదు. ఒక అనాథని చేరదీశాననుకో అన్నాడు ఓదార్పుగా ఆమె గెడ్డం పట్టుకుని. నాగిని నిజంగానే నాగిని అయింది. బుస కొడుతూ లేచి నిలబడింది. నీకు పుట్టిన ఒక అక్రమ సంతానాన్ని నేను చేతకందాలా పెంచాలా? ఈ ఇంట్లో నేనన్నా ఉండాలి, అదన్నా ఉండాలి అంటూ తలుపు తీసుకుని పెద్దగా ఏడుస్తూ తల్లి ఒడిలో పడుకుని, అమ్మా నా గొంతు కోసారే, ఆ పిల్ల బావ కూతురే అని రాద్ధాంతం చేసింది. అంతే. వసుంధర తోక తొక్కిన తాచులా నేనుదా అనుకుంటూనే ఉంటిని. వీడుదా పెళ్లిలో ఏడుస్తానే ఉండిడి. ఇంత దాచి నా కొంప ముంచుదిరా అంటూ ఆసువుగా తిట్టిపోసింది. సర్ది చెప్పాలనుకున్న సరోజిని తిట్టింది. నీవుదా ఈ డ్రామా డైరెక్టర్వి, నీకంతా తెలుసు అని తిట్టి ఎంత చెప్పినా వినకుండా కూతుర్ని తీసుకుని వెళ్ళిపోయింది. హేమంత్ వాళ్ళని ఆపరా అంది సరోజిని గాబరాగా. హేమంత్ ఆ ప్రయత్నం చేయలేదు. వద్దంటే ఇప్పుడేం చెప్పినా వాళ్ళు వినరు అన్నాడు. మరెలా? ఇంకా ఏమేం గొడవలవుతాయో, ఏ కేసులో వేస్తే? హేమంత్ నిర్లిప్తంగా సరోజిని వైపు చూశాడు. కానివ్వు, ఇవన్నీ ఇలానే జరుగుతాయనుకున్నామా అన్నాడు వెళ్ళి చిత్ర పక్కన పడుకుంటూ. అది కాదురా, నువ్వేమీ అనుకోకపోతే చిత్రని ఏదైనా హాస్టల్లో, అదే మంచి హాస్టల్లో వేస్తే అంది భయం భయంగానే. కుదరదు. ఇప్పుడిక నా బ్రతుకంతా కేవలం చిత్ర కోసమే. ఈ పనన్నా చేయకపోతే నా బ్రతుకి నిష్కృతి లేదు అన్నాడు హేమంత్ స్థిరంగా. వరుదిని నేరం ఒప్పుకోవడం వలన ఎక్కువ ఆర్గ్యుమెంట్ లేకుండానే వరుదినికి యావజ్జీవిత కారాగార శిక్ష పడింది. ప్రతి హీరింగ్కి హేమంత్ సెలవు పెట్టి కోర్టుకి వెళ్ళొస్తూనే ఉన్నాడు. శిక్ష విననాడు అతను నిలువున కుంగిపోయాడు. ప్రతిసారి వెళ్లి వరుదిని కలిసి చిత్రక్షేమ సమాచారం తెలిపి కొన్ని సాహిత్య విలువలున్న పుస్తకాలు వరుదినికి ఇచ్చి వస్తూనే ఉన్నాడు. నాగిని ఎలా ఉంది అని అడిగింది వరుదిని ఒకరోజు. బాగానే ఉంది. చిత్ర కోసం మీరేం గొడవ పడలేదు కదా? చిత్రని హాస్టల్లోనే పెట్టావు కదూ? లేదు. చిత్రని నాగిని బాగానే చూస్తోందా? నీకు పిల్లలా? ఒక ఆడపిల్ల. అవునా? జాగ్రత్తగా పెంచు హేమంత్ అంది వరుదిని. కృంగిపోతున్న ఆరోగ్యంతో వృద్ధురాల్లా తయారైన వరుదిని చూసొచ్చినప్పుడల్లా అతను 2 రోజులు భోంచేయడు. అతన్ని చూసి మరింత కుంగిపోతుంది సరోజిని. చివరికొకరోజు నేనెళ్ళిపోతాన్రా అంది కోపంగా. హేమంత్ ఆమెని గట్టిగా కౌగులించుకుని, నువ్వు నన్ను వదిలేస్తావా అన్నాడు దీనంగా. మరేటి, తిండి సరిగ్గా తినవు. నువ్వలా ఉంటే పిల్ల కూడా దిగులుగా కూర్చుంటుంది అంది బాధగా. సరే, ఇక నుండి బాగానే ఉంటాను అన్నాడు హేమంత్. 15 ఏళ్లు కాలగర్భంలో కలిసిపోయాయి. ఎవరిని ఏ విధంగా నడిపించినా, దుఃఖజనులకు క్షణాలు సాగి దుర్భరంగా అనిపించినా కాలం దాని పద్ధతిలో అది నడిచి ముందుకు సాగిపోయింది.
వరుదిని జైలు నుండి రిలీజ్ అయింది. ఆ రోజు హేమంత్ అన్ని ఫార్మాలిటీస్ పూర్తయ్యాక వరుదిని తీసుకుని బయలుదేరాడు. ఎక్కడికి అని అడిగింది వరుదిని. వైజాగ్. అక్కడికా? వద్దు, నేను చిత్ర కనపడను. ఆ అవసరం రాదు. మరేం మాట్లాడలేదు వరుదిని. రైలు సాగుతుంటే బెర్త్ మీద ముడుచుకుని పడుకున్న వరుదిని అలాగే చూశాడు హేమంత్. జుట్టు సగం నెరిసింది. చప్పిదవళ్లు పడిపోయాయి. విశాలమైన కళ్ళు ముడుచుకుపోయాయి. చర్మం ముడతలు పడింది. మహా ఉంటే ఇప్పుడు 40 సంవత్సరాలుంటాయి. కానీ ఎంతో రుద్దురాలిగా మారిపోయింది ఆమె రూపు. కష్టాలు మనిషి రూపురేఖల్ని ఎలా దహించి వేస్తాయో చూస్తున్నాడతను. మాటిమాటికి తెరలు తెరలుగా దగ్గుతోంది. హేమంత్ ఆమె పక్కన కూర్చుని బ్లాంకెట్ కప్పి ఆమె గుండెల్ని రాస్తూ కళ్ళు మూసుకున్నాడు. మరో పసిపాప బాధ్యత అతని జమాలో చేరింది. రైలు దిగ్గానే తిన్నగా సరోజిని ఇంటికి తీసుకెళ్లాడు హేమంత్. సరోజిని బాగా వడలిపోయింది. వరుదిన్ని ముందు గుర్తుపట్టలేకపోయింది. ఆ తర్వాత కౌగులించుకుని వెక్కెక్కేడ్చింది. తల్లే, నా తల్లే, బంగారం లాంటి పిల్లవి, ఇలా ఇనముక్కలైపోయావా అంటూ ఒళ్ళంతా నిమిరింది. సరోజిని దగ్గరుండి ఆమెకి తలస్నానం చేయించి వద్దని వారించిన దిష్టి తీసింది. వేసుకొచ్చిన బట్టలు బ్యాగులోవి తీసి బయట పారేసింది. సాంబ్రాణి పొగవేసి తల చిక్కులు తీసింది. కాఫీ టిఫిన్లిచ్చి పడుకోబెట్టింది. వరుదిని మెలకు వచ్చాక అన్నం తింటూ హేమంత్ తిన్నాడా అని అడిగింది. ఎక్కడా, అప్పుడే బయటికెళ్ళాడు అంది. మీ చేత చేయించుకుంటున్నాను, క్షమించండి అంది వరుదిని. అయ్యో తల్లి, అంత మాటనకు. ఇన్నాళ్ళు నా ప్రాణం పోలేదంటే ఏదో రుణముండే అంది సరోజిని బాధగా. హేమంత్ ప్రస్తుతం ఇక్కడ జాబ్ చేస్తున్నాడా? ఇంకెక్కడ జాబు, అప్పుడే వదిలేశాడు. ఆ మాటకి ఆశ్చర్యపోయింది వరుదిని. అవునమ్మా, వీళ్ళ చదువులు మంచి చెడ్లు కష్టమవుతాయని రాజీనామా ఇచ్చి ఇక్కడే స్థిరపడిపోయాడు. పైగా వాళ్ళిద్దరూ ఇక్కడే డాక్టర్లు చదువుతున్నారు కదా. ఆ మాట విని ఆమె కళ్ళు మెరిశాయి. చిత్ర చిత్ర బాగా చదువుతుందా అంది చిత్ర గురించి తెలుసుకోవాలన్న ఆతృతతో. ఆ, లేకపోతే యావంత్ ఊరుకుంటాడా? ముద్దు ముద్దే, చదువు చదివే. పిల్ల కూడా ఎంత అందంగా ఉంటుందనుకున్నావు? బంగారు బొమ్మ, అంతా నీ రూపురేఖలే. బామ్మ బామ్మ అని నన్ను వదలరు. ఇంకా ఇంకా బతకాలని ఏయో మందులేసి నా ప్రాణాలు తీస్తారనుకో అంది సరోజిని సంబరంగా. హేమంత్ కూతురు పేరేంటి? అదేంటో గాని నేను బుజ్జమ్మ అని పిలుస్తాను అంది సరోజిని. నాగిని బాగుందా? ఆ ప్రశ్నకి తెల్లబోయినట్లు చూసింది సరోజిని. అంటే అంటే నీకేమీ తెలదా అంది ఆశ్చర్యంగా. ఏంటన్నట్లు చూసింది వరోదిని. చిత్రమంతేగానే గొడవెట్టుకుని నాగిని వెళ్ళిపోయింది. అక్కడ ఆడపిల్లుట్టిందట. ఆ సంగతి కూడా యావంతగాడికి కొబరట్లేదు. ఎలాగో తెలిసిందంతే. పిల్లకి 3వ ఏడనగా అనుకుంటా వాళ్ళమ్మ వసుంధర పిల్లని తీసుకుని వచ్చింది. డెలివరీలోనే నాగిని చచ్చిపోయిందని, 3 ఏళ్లు ఎలాగో పిల్లని సాకానని, ఇక తన వల్ల కాదని పిల్లని అప్పచెప్పి యావంతికి క్షమాపణలు చెప్పి వెళ్ళిపోయింది. ఆ మధ్యన ఆవిడ చచ్చిపోయిందన్నారు. ఆస్తి ఏదో ఈ చిన్నపిల్లకి రాసి కాగితాలు పంపింది అంది టూకీగా సరోజిని. ఆ కథ విని తెల్లబోయింది వరుదిని. నేను వాళ్ళ జీవితాలు కూడా పాడు చేశానన్నమాట అంది బాధగా. మధ్యలో నువ్వేం చేస్తావు? విదాడిన నాటకం ఇది. అయినా ఆ పిల్ల ఏమంతగాడు ఎంత చెప్పినా వినకుండా చిత్ర ఆడికే పుట్టిందని ఆడిపోసుకుని వెళ్ళిపోయింది. చాలాసేపు అలానే స్తబ్దుగా కూర్చుండిపోయింది వరుదిని. మరి మరి హేమంత్కి ఆదాయం? ఏవో బిల్డింగు కాంట్రాక్టులు చేస్తున్నాడు. డబ్బుకేం ఇబ్బంది లేదు. ఆ మేడ? అదా, అదలానే పడుంది. దాని జోలికి ఎవరు వెళ్ళరు అంది సరోజిని. ఆ రోజు తెల్లవారుతూనే నొప్పితో మెలితిరిగిపోయింది వరుదిని. బలవంతంగా హాస్పిటల్కి తీసుకెళ్లాడు హేమంత్. టెస్టులన్నీ జరిగాక క్యాన్సర్ అడ్వాన్స్డ్ స్టేజ్. కీమోథెరపీల వలన ఆమె నలిగి బాధపడమే గాని ప్రయోజనం ఉండదు. డాక్టర్ల మాటలకి మరింత కృంగిపోయాడు హేమంత్. ఇంటికొచ్చాక మెల్లగా చెప్పింది వరుదిని. హేమంత్, నా కోసం వృధా ప్రయత్నాలు చేసి ప్రయాసపడకు. అలసిపోయాను. ఈ ప్రాణం సాగిపోని. ఆఖరి మధ్యలో చేరడానికి అడ్డుపడకు. నేను నీకెంతగానో రుణపడున్నాను. ఏ క్షణం నన్ను చూసావో నా కష్టాలు నిన్ను కూడా చుట్టుకున్నాయి. కన్న తండ్రి చంపేయబోయాడు. అడ్డుకున్న అమ్మని హత్య చేశాడు. దిక్కులేని పరిస్థితుల్లో అక్కడే దొరికిన కత్తెరతో పొడిచేశాను. భర్తని తల్లిని చంపిన భార్యగా ముద్ర వేశారు. ఏమీ కాని నువ్వు నీ కుటుంబాన్ని కూడా త్యాగం చేసి నా బిడ్డకి బంగారు భవిష్యత్తునిచ్చావు. ఇది ఏ జన్మ రుణమో అంది చేతులు జోడించి. ఆమె చేతులు అతను గట్టిగా పట్టుకున్నాడు. చ, ఏంటిది? అతని వెచ్చని కన్నీరు ఆమె చేతుల మీద పడింది. హేమంత్, ఒక్కసారి నాకు పిల్లల్ని చూపించు. ఏ క్షణం ఎలా ఉంటుందో. అలాగే. నేనెవరో చెప్పకు ప్లీజ్. తల్లి హంతకి జైలుకి వెళ్ళొచ్చిందంటే పిల్లలు జీర్ణించుకోలేరు. ఆ నిజమలా మరుగున పడుకొని. ఆ సాయంత్రం హేమంత్తో పిల్లలిద్దరూ వచ్చారు. వీళ్ళిద్దరూ నా కూతుళ్ళు. ఇది పెద్దది, పేరు చిత్ర. ఇది చిన్నది, బుజ్జి.
అదేంటి, దానికి పేరు లేదా? బుజ్జి ఏంటి అంటూ మెల్లగా నవ్వుతూ అడిగింది వరుదిని. డాడీ అంతే అంటే ఎప్పుడు బుజ్జి బుజ్జి అని అంటారు. ఈ బామ్మ కూడా అంతే. నా పేరు వరుదిని అంది చిన్నపిల్ల గారంగా నవ్వుతూ. తెల్లబోయిన వరుదిని హేమంత్ వైపు, సరోజిని వైపు చూసింది. హేమంత్ తల పంకించాడు. సరోజిని అవునన్నట్లుగా నవ్వింది. చిత్ర, ఒకసారి ఆంటీ పల్స చూడు, పక్కన కూర్చో. ఆంటీ మనకి చాలా కావలసిన వాళ్ళు, తల్లితో సమానం అన్నాడు హేమంత్. చిత్ర వెంటనే వరుదిని పక్కన కూర్చుంది ప్రేమగా. ఆంటీ, బాధపడకండి, నేను డాక్టర్ అయ్యాక మిమ్మల్ని బాగా చూసుకుంటాను అంది చిత్ర వరుదిని చేతినందుకుని పల్స్ చూస్తూ. ఒక్కసారి చొచ్చుబడిన వరుదిని ఒంట్లో నాడులన్నీ శృతి చేసిన తంత్రుల్లా ప్రేమనాదాన్ని పాడాయి. పరిస్థితులు మరచి కూతుర్ని అక్కును చేర్చుకుంది ఆర్తిగా. చిత్ర, చిత్ర, ఐ లవ్ యూ అంది బొగ్గన ముద్దుల వర్షం కురిపిస్తూ. మరీ నన్ను పెట్టుకోరా అని పక్కన చేరింది బుజ్జి. వరుదిని బుజ్జిని కూడా కౌగులించుకుని ముద్దులు పెట్టింది. ఇద్దరూ రత్నాలు. థ్యాంక్ యూ హేమంత్, థ్యాంక్ యూ అంది పెళ్ళుబుకిన సంతోషంతో, వరుదిని చెమర్చిన కళ్ళతో. హేమంత్ చిరునవ్వుతో తల పంకించాడు. సారీ సారీ, నేను షాబీగా ఉన్నాను, చిరాకు పడ్డారా అంది వరుదిని దూరంగా జరుగుతూ. మేము డాక్టర్లమంటే అలాంటి భావాలుంటే ఈ వృత్తికే పనికిరాం. సరే, ఇప్పుడు మేము మిమ్మల్ని ముద్దు పెట్టుకుంటాం, సరేనా అంటూ వాళ్ళిద్దరూ వరుదిని చెంపల మీద ముద్దులు కురిపించారు. చాలు చాలు అంటూ మెల్లగా చేతులు అడ్డం పెట్టింది వరుదిని. హేమంత్ అనుజ్ఞ ప్రకారం వాళ్ళిద్దరూ వరుదిని కాళ్ళకి దండం పెట్టి సాగిపోతుంటే కనిపించినంత మేర తృప్తిగా చూసుకుంది. వరుదిని కళ్ళలో మెరుపు చూసి తృప్తి పడింది సరోజిని. ఆ రాత్రి వరుదిని బాధతో మెలికలు తిరుగుతోంది. ఒకసారి పట్టలేక గట్టిగా అరిచింది. సరోజిని రివ్వున ఆ గదిలోకి వెళ్ళింది. ఆంటీ, ఆంటీ అంది ఆయాసంగా. ఆంటీ, ఒకసారి హేమంత్ని పిలిపించరు? సరోజిని హేమంత్ కొనిచ్చిన సెల్ఫోన్తో హేమంత్కి ఫోన్ చేసింది. అరగంటలో కారులో పరిగెత్తుకొచ్చాడు హేమంత్. పద, హాస్పిటల్ తీసుకెళ్తాను అన్నాడు వరుదిని లేవదీయబోతూ. వరుదిని వద్దని చేతులతోనే వారించింది. అతన్ని పక్కన కూర్చోమని సైగ చేసింది. హేమంత్ మంచం మీద కూర్చుని ఆమె తలని ఒడిలో పెట్టుకున్నాడు. ఆమె ఆయాసం కొద్దిగా తగ్గింది. ఆమె అతని చేతిని గట్టిగా పట్టుకుంది. హేమంత్, దేవుడు అప్పుడప్పుడు దయామయుళ్లా ప్రవర్తిస్తాడు కదూ. ఇప్పుడు నిజంగా నీ చేతుల్లో. హేమంత్ చటుకున ఆమె నోరు మూశాడు. అతని చేతిని పక్కకు తోసేసి, నన్ను మాట్లాడినివ్వు హేమంత్, మాట్లాడినివ్వు, లేకపోతే ఇంకెప్పటికీ నా మాటలు బయటికి రావు. ఆమె ఆయాసపడుతూనే చెబుతోంది. నిజంగా నాకు మగవాళ్ల ప్రేమల మీద నమ్మకం లేదు హేమంత్. ప్రతి ఆరాధనని, ప్రేమని కామదృష్టితోనే చూస్తారు. ఆడది శారీరక కోరికల కోసం వెంపర్లాడుతోందని తామేదో ఉద్ధరించేస్తామని అనుకుంటారు. ప్రేమ ఎంత గొప్పదో చొల్లు కార్చే ఈ వెధవలకి చాలామందికి తెలీదు. కొమ్మ నుంచి పువ్వుని తెంచకుండా దాని అందాన్ని అనుభవించడం తెలియని మూర్ఖులు. అందుకే నిన్ను ముందు నమ్మలేకపోయాను. నీలాంటి ఉత్తముడు దొరకడం నా అదృష్టమే కదూ. నేను దురదృష్టవంతురాల్ని కాదు కదూ. అవును, నేను అదృష్టవంతురాల్ని. ఆమె మాటలాగిపోయాయి. హేమంత్ ఆమె తల నిమురుతూనే ఉన్నాడు. అతని కన్నీరు స్పర్శ రాహిత్యానికి గురైన ఆమె శరీరం మీద రాలిపడుతూనే ఉంది. ఎందుకో అనుమానం వచ్చి సరోజిని లోపలికొచ్చింది. ఆంటీ, ఆంటీ, ప్రయాణం ముగిసింది అన్నాడు హేమంత్ ఏడుస్తూ. సరోజిని దేవుడా అంది కింద కూలబడుతూ. ఇప్పుడా సుందరం మేడ ఆ రోజు ఏ నోటితో అన్నాడో గాని పార్థివ శరీరానికి మందిరమైంది. అక్కడ పొన్నాగ చెట్టు కింద, ఆ పూల జడి కింద ఆమె శాశ్వతంగా నిద్రపోతోంది. ఖాళీ దొరికినప్పుడల్లా హేమంత్ ఆ మేడకొన్న విశాలమైన మెట్ల మీద కూర్చుని సిగరెట్ మీద సిగరెట్ కాలుస్తూ తదేకంగా ఆ సమాధిని గమనిస్తుంటాడు. ఆ వ్యధాభరిత ప్రేమ కథకి మేము సాక్షులమన్నట్టుగా చిరుపాటి సువాసనలు నింపుకున్న పూలు అరకొర గాలికి రాలుతూ వారి ప్రేమ కథని పరిసరాలంతా వ్యాపింపజేసి తమ బాధ్యత నెరవేరుస్తుంటాయి. అన్నట్లు ఇప్పుడు ఆ సమాధి పక్కన మరొక అనురాగమూర్తి సమాధి కూడా వెలిసింది. ఆ ఇద్దరూ తన జీవితంలో నింపిన వెలుగుల్ని గుర్తు చేసుకుని ఇంటికి మరలిపోతుంటుందా హేమంతం. ఇంతటితో నిద్రించే తోటలోకి అనే నవల కంప్లీట్ అయిందండి. ఈ నవల మీద మీ అభిప్రాయాలేంటో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు. ముందుగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.